ప్రభుత్వంలో ఆది నుంచి ఉన్న అంతర్గత విభేదాలు, అసంతృప్తులు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. ఇతర శాఖల్లోనూ, కూటమిలోని ఇతర పార్టీ నేతల వ్యవహారాల్లోనూ నారా లోకేష్ జోక్యం ఎక్కువైందన్న మాట తరచూ వినిపిస్తూ ఉండగా, దీనిపై జనసేన, బీజేపీ నేతలు కూడా గుర్రుగానే ఉన్నారు. అందరూ తన మాటే వినాలన్న చందంగా లోకేష్ తీరు ఉందని, ఇది మంచిది కాదని చర్చించుకుంటూ ఉండగా ఈ పంచాయతీ ఢిల్లీ దాకా వెళ్లినట్లు సమాచారం. కూటమిలో పట్టు కోసం అటు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ పెద్దలకు రాష్ట్ర వ్యవహారాలను పోసగుచ్చినట్లు వివరిస్తున్నారని, నారా లోకేష్ అంశాన్ని వారి దగ్గర ప్రస్తావించారని తెలుస్తోంది. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటన ఎజెండాలో ప్రధాన అంశం కూటమిలో నారా లోకేష్ జోక్యాన్ని తగ్గించాలని కోరటమే అని కూటమి పార్టీల్లో చర్చ జరుగుతోంది. కేబినెట్ మంత్రిగా ఉన్న లోకేష్ మిగతా మంత్రులు నిర్వహిస్తున్న శాఖల్లో వేలు పెడుతున్నారని, మంత్రుల కార్యాలయాల్లో సిబ్బందిని నియమించే విషయంలో కూడా తాను చెప్పిన వారిని నియమించుకోవాలన్న వరకు లోకేష్ జోక్యం వెళ్లిందని పవన్, మరికొందరు జనసేన ముఖ్య నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పవన్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు మినహా మిగతా అన్నింటిలోనూ లోకేష్ తన ముద్ర ఉండాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. లోకేష్ జోక్యం మితుమీరుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అదుపు చేయటం లేదన్న భావన జనసేనలో ఉందని చెబుతున్నారు. దీంతో బీజేపీ కేంద్ర పెద్దల సహాయాన్ని కోరినట్లు, పవన్ అప్పీలుపై కేంద్ర బీజేపీ పెద్దలు సైతం ఆచితూచి అడుగేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఎన్నికల్లో కూటమి అసాధారణ విజయం అనంతరం కేబినెట్ కూర్పు సమయంలోనే పవన్ కు కేటాయించాల్సిన శాఖ, ఇవ్వాల్సిన హోదాపై టీడీపీలో చర్చ జరిగింది. కేబినెట్ లో లోకేష్ కు, పవన్ కు ఒకే హోదా ఇవ్వాలని టీడీపీ నేతల్లో చాలా మంది కోరుతున్నారని సమాచారం. అప్పటి పరిస్థితులు, బీజేపీ సూచనల మేరకు పవన్ కు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. లోకేష్ ను కేబినెట్ మంత్రిని చేశారు. కాగా లోకేష్ నేరుగా ప్రజల నుంచి టీడీపీ కార్యాలయంలో వినతులు స్వీకరించడం మొదలుపెట్టాక పోటీగా పవన్ కూడా జనసేన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరణ ప్రారంభించారు. అనంతరం ఇతర మంత్రులు ఈ పని చేస్తున్నారు. మంత్రుల కార్యాలయాల్లో కాకుండా పార్టీ కార్యాలయాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించడంపై విమర్శలొచ్చాయి. ఇదిలా ఉండగా అన్ని శాఖల్లోనూ లోకేష్ నేరుగా జోక్యం చేసుకోవడంపై పవన్ పలు సందర్భాల్లో సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారని సమాచారం. రాజ్యసభ సభ్యుల ఎంపికలో పవన్ సోదరుడు నాగబాబుకు నో చెప్పి లోకేష్ తన ప్రధాన అనుచరుడు సతీష్ కు ఇప్పించుకోవడంతో వ్యవహారం ముదిరింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు టీడీపీ చేసిన ప్రకటన వెనుక పవన్ పట్టుదల, బీజేపీ డైరెక్షన్ ఉందని చెబుతున్నారు. లోకేష్ నిర్వహిస్తున్న విద్యాశాఖ సలహాదారులుగా ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు నియామకం వెనుక బీజేపీ, పవన్ పాత్ర ఉందని సమాచారం. విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల సందర్భంగా అసెంబ్లీలోనూ పవన్ వ్యాఖ్యలు పరోక్షంగా లోకేష్ పట్ల తన అసంతృప్తిని చెప్పకనే చెప్పాయి. కూటమే మరో 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని, అప్పుడు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని, చంద్రబాబు తనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని పవన్ చెప్పటం బట్టి చూస్తే పవన్ ఉద్దేశం ఇట్టే అర్థమవుతోంది.